హనుమాన్ జయంతి నాడు ఉపవాసం ఉండేవారు బ్రహ్మచర్యం పాటించాలని అంటారు. అలాగే హనుమంతుడిని ఆలయంలో లేక ఇంట్లో పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులు, నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించాలి. ఇంకా తమలపాకుల మాలతో పూజించవచ్చు. హనుమంతుల వారు సీతమ్మ జాడను కనుకొని తిరిగి రాముల వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంతో వానర సైన్యం హనుమంతుల వారిని తమలపాకుల తీగలతో సత్కరించారంట. ఇంకా హనుమంతుడికి వడమాల సమర్పిస్తే రాహుదోషమే కాదు, శని దోషాలు కూడా పోతాయని ప్రతీతి. వడమాల వేస్తే సంప్రదాయం దక్షిణాదిలో మాత్రమే ఉంటుంది. ఉత్తరాదిలో ఆంజనేయుడికి జిలేబీ మాల వేస్తారు. జిలేబీలు కూడా మినుములతోనే తయారు చేస్తారు. అయితే ఉత్తరాదిలో చెరుకు ఎక్కువగా పండుతుంది కనుక మినుములతో చేసే తీపి పదార్థం జిలేబీలు చేసి హనుమంతుడికి సమర్పిస్తారు. హనుమాన్ దీక్ష చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు అంటే మే 22వ తేదీ 41 రోజులు వారు అభిప్రాయాలను బట్టి 3, 9, 11, 21 అలా వేసుకొని హనుమాన్ దీక్షను ఆచరిస్తారు.